అన్నమయ్య జిల్లా మదనపల్లె వక్ఫ్ మసీద్ ఆస్తులు కాపాడాలంటూ దర్బార్ కొండయ్య నాయుడుకు వినతి పత్రం అందజేసిన మదనపల్లె ముస్లిం సోదరులు పెద్దలు మదనపల్లె కదిరి రోడ్డులోని వక్ఫ్ మసీద్ ఆస్తులు కాపాడుకుంటారని ఎమ్మెల్యే షాజాన్ బాషా చెప్పారు. శుక్రవారం బెంగళూరు బస్టాండ్ నుండి జామియా మసీద్ వద్ద ముస్లిం పెద్దలతో కలిసి డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. మసీద్ ఆస్తులను స్థానికంగా ఉన్న కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని, ఆస్తులను కబ్జా కాకుండా కాపాడుకుంటారని తెలిపారు. వక్ఫ్ బోర్డు పరిధిలోని ల్యాండ్ ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇది సబ్ డివిజన్ కాలేదు. ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారము ఇదే కాకుండా ఇది వచ్చి ప్రాపర్టీ వచ్చి నాన్ ట్రాన్స్ఫరబుల్, ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్ కాదు. ఇది 1962 గెజెట్ ప్రకారం, 1957 ఇనామ్ సర్వే కమిషనర్ ప్రకారం ఇది పూర్తిగా దేవాదాయం వక్ఫ్ ల్యాండ్. ఇది హజరత్ టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహ్ అలీ గారు ఆ రోజు ఉన్న ఖాజీలకు దాంట్లో ఉన్న వచ్చే పంట తింటూ మదనపల్లి ముస్లిం జమాత్ కోసం నిరంతరం వాళ్ళు 5 పూట నమాజు, వాళ్ళ పిల్లలకు ఉర్దూ అరబీ నేర్పించడం, చనిపోతే ముస్లిం ఇస్లామిక్ స్టైల్లో వాళ్ళు ఖననం చేయడం, అదే విధంగా మసీద్ దీపాలు వెలిగించి మసీదు శుభ్రంగా పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్లకు ఈ ఆస్తితో సంబంధం లేదు. ఎక్కడ కూడా కానీ ఇది జీనియాలజీ యాజిడ్ కంటిన్యూషన్ లేదు. క్లియర్ కట్గా ఇది మదనపల్లి ముస్లిం జమాతి ఆస్తి కాపాడడం ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వ భాగంలో ఉన్న నా బాధ్యత అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా కొంత చెంచాగాళ్ళు వచ్చి అవి మాట్లాడిన మాత్రాన ఎవరికి ఏం భయపడేది లేదు. వాస్తవమే. వక్ఫ్ ల్యాండ్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ కాపాడే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వంది. మేము క్లియర్ కట్గా ఉన్నాము. ఎవరైతే మొన్న భూమిలో నిలబడి అక్కడ అరాచకం చేసి నానా మాటలన్న తర్వాత వాళ్ళ పైన చట్టం తన పని తన చేసింది. తప్పకుండా ఇంకా ముందు కూడా చట్టం తన పరిధిలో తన పని చేస్తూ వాళ్ళకి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు. మీరెవరు కూడా అభద్రత బాగా ఉండే అవసరం లేదు. ఈరోజు పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీతో ఉన్నది. ఇంకా వచ్చిందే వాళ్ళు ఏదో షాజాన్ బాషా ల్యాండ్ గ్రాబింగ్ అన్నారు. షాజాన్ బాషా ల్యాండ్ గ్రాబింగ్ అని 2009 నుంచి అరుస్తానే ఉన్నారు. వాళ్ళు ఇంకా అరుస్తానే ఉంటారు, అలసిపోతారు లాస్ట్కి. అంతే షాజాన్ బాషా అనేది ఏమనేది ఇంతమంది పొడిస్తే కూడా 2024లో గెలిచినామంటే దట్ ఈస్ షాజాన్ బాషా. చెప్పే అవసరం లేదు. డిఎస్పీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ క్లియర్ కట్గా ఉన్నారు. వాళ్ళు 2004 జీవో ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్కి జిల్లా కన్వీనర్గా కలెక్టర్ గారు వస్తారు, కో కన్వీనర్గా ఎస్పీ గారు వస్తారు, డివిజనల్ హెడ్లో సబ్ కలెక్టర్ గారు వస్తారు, డివిజన్ హెడ్గా పోలీసులో డిఎస్పీ గారు వస్తారు. ఇది క్లియర్ కట్గా ఒక జీవో ఉంది. వక్ఫ్ ప్రాపర్టీలు కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీలు కానీ కాపాడే బాధ్యత ప్రభుత్వంది. పాలన బాధ్యత యంత్రాంగంలో భాగంగా కలెక్టర్ గారు దాని భాగం, ఎస్పీ గారు భాగం, డిఎస్పీ గారు భాగం, సబ్ కలెక్టర్ గారు భాగంగా పనిచేస్తారు. మీరెక్కడ కూడా నిరాశపడే అవసరం లేదు. ఈ ప్రాపర్టీ కాపాడి మీకు ఎట్టి పరిస్థితులు ఆ రోజు కూడా 2014 నుంచి 19 వరకు కన్స్ట్రక్షన్లు చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏ రోజు మీకు ఆటంకం కలిగించలేదు. పూర్తి స్థాయిగా ఆ రోజు డెవలప్మెంట్ జరిగింది. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు అరాచక ప్రభుత్వం వచ్చింది. ఒక ఇటుక రాయి కూడా మీకు ఎక్కడ కూడా పెట్టనివ్వలేదు. ఇంకా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నోటీస్కి మొన్న జమాత్ రూపంగా దాదాపు 15 మంది వచ్చి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోమన్నారు. తప్పకుండా అసెంబ్లీ తర్వాత ఈ అసెంబ్లీ లోపలనే ఎవరెవరు ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో వీళ్ళందరి పైన క్రిమినల్ చర్యలు ఇంకా కఠినంగా వస్తాయి. వీళ్ళపైన పీడీ యాక్ట్ లో వస్తారని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీరు ఎవరు అభద్రత పడద్దండి. రోడ్లకు మనం పోయే అవసరం లేదు. ఈ రోజు కూడా శాంతియుతంగా మీరు అర్జీ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. ఇదే శాంతియుతం కాపాడాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ అందరికీ వచ్చే రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.